హలో అందరికీ. ఈరోజు మా అమ్మమ్మ మామిడికాయ పచ్చడి చేస్తుంది. ఈరోజు మా ఇంట్రడక్షన్లో విన్నట్టే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. సో అది ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ అవంతా క్లియర్గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. సో 1 kg పల్లీల నూనె, విజయ పల్లి నూనె తీసుకున్నాం 1 kgది. నెక్స్ట్ 1/2 kg ఎల్లిపాయలు, 4 ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు 100 గ్రాములు అండ్ మెంతులు అన్నీ కలిపి జీలకర్ర వచ్చేసి 50 grams, ఆవాలు 100 grams, మెంతులు 50 grams అన్నీ తీసుకున్నాము. సో అన్ని క్వాంటిటీగా మెజర్మెంట్స్ తీసుకున్నాం. ఆయిల్ ఫస్ట్ హీట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంది మా మమ్మీ. దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసి కొంచెం మెంతులు కూడా వేసి అవి కొంచెం ఫ్రై అయిపోయాక అది కొంచెం ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎల్లిపాయలు వేసేసింది. ఎల్లిపాయలు అవి కూడా అయిపోయాక ఎండుమిర్చి, తర్వాత ఎల్లిపాయ ముద్ద వేసింది. తర్వాత 1/2 teaspoon పసుపు వేసినాం. అది కొంచెం మంచిగా ఫ్రై అంటే నార్మల్గా నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే అది చాలు, దానికి టెంపరేచర్ ఇంకా ఎక్కువ అవసరం లేదు. సో అది మంచిగా ఫ్రై అయిపోతుంది ఆయిల్లోనే, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ మనము మెజర్మెంట్స్కి తగినట్టు ముక్కలు 10 ముక్కలు తీసుకొచ్చింది మా డాడీ. అది అప్రాక్సిమేట్లీ 2 kgs ఉంటాయి ముక్కలు. ఆ ముక్కలకి మంచిగా అవి మొత్తం తెచ్చినాగానే క్లీన్ చేసి దాంట్లో ఉన్న ఏమంటారు అది ఉంటుంది కదా జీడి, అది మంచిగా క్లీన్ చేసి క్లాత్ తోటి క్లీన్ చేసి పక్కకు పెట్టుకుంది. అది కొంచెం ఏమంటారు ఫ్యాన్ గాలిలో కొంచెం ఎండబెట్టింది. తర్వాత నెక్స్ట్ ఒక ప్లేట్లో మామిడికాయ ముక్కలు తీసేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు అండ్ మెంతులు ఇవి అన్నీ పౌడర్ చేసి పక్కకు పెట్టుకొని అయితే ఈ ముక్కలలో కొంచెం జీలకర్ర మెంతులు పౌడర్ వేసి కలిపి పక్కకు పెట్టుకుంది. సో ఇప్పటి నుంచి మెజర్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. ఎంత ఉంటుందమ్మా మొత్తం వెయిట్ అంతా పచ్చడా? 2 కిలోలు ఉంటాయి ముక్కలు అంటే మ్యాంగో పీసెస్. 2 కిలోలకు మామిడికాయ ముక్కలు, కారం, 1/2 కిలో ఉప్పు, చటాకు జీలకర్ర, చటాకు మెంతులు, చటాకు ఆవాలు 100 గ్రాములు పోసుకుంటే కూడా మంచిగా ఉంటుంది. ఒక 1/2 కిలో ఎల్లిగడ్డ ముద్ద, వెల్లిపాయలు కూడా వేసినాం కదా. ఓకే కిలో నూనె మంచిది. అంటే ఇప్పుడు మనం చిన్నగా ఒక 10 కాయలు పెట్టుకోవాలనుకుంటే సరిపోతుంది. ఇంత క్వాంటిటీ సరిపోతుంది. ముక్కలు పట్టిస్తే గట్టిగా ఉంటుంది. ఓకే. ఈ పౌడర్ ఆవాలు జీలకర్ర మెంతులు ఆ పౌడర్ అనేది ముక్కకు పట్టిస్తంట గట్టిగా ఉంటుందంట. నూనె మొత్తం చల్లగా అయినాక కలుపుతాం. మనకు అక్కడ సైడ్ ఆయిల్ ఈ పౌడర్ మళ్ళీ ఆయిల్లో కూడా వేయాలంట. వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందంట. చిన్నగా అంటే కొంచెం పచ్చడి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ చిన్న ప్రాసెస్ని యూజ్ చేసుకుంటే చాలా ఈజీ. ఎంత అంటే ఒక 5-6 ఇంగ్రీడియంట్స్ ఉంటాయేమో అంతే, అంతకన్నా మించి ఏం లేదు. ఇందాక చెప్పిన 100 grams పౌడర్ ఇది కొంచెం ఒక చటాకే కొంచెమేమో కొంచెమేమో మ్యాంగోస్కి పట్టించింది, మిగతాదంతేమో ఆయిల్ చాలా అంటే అసలు వేడి ఉండదు, గోరు వెచ్చంగా ఉండాలంట ఆయిల్ మొత్తం చల్లగా. కారం కూడా వేయాలి. కారం వేసి ముక్కలు వేయాలి. ఇప్పుడు ఇదంతా ఆయిల్ మిక్స్, ఈ ఆయిల్ అంతా మనం పట్టించేసాం. నెక్స్ట్ కారం ఒకటి, అది కారం 1/2 kg వేయాలన్నారు కదా, 1/2 kg కారం ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేయాలి. అంత మెజర్మెంట్స్ తోటే చేస్తున్నాము.
కారం కూడా పట్టించుకొచ్చింది కదమ్మా. మా మమ్మీ బయట కారం కొనదు, ఊర్లో మిల్లు దగ్గర పట్టిస్తుంది. ఆ కారమే తెచ్చి పచ్చళ్ళలో కానీ మా ఇంట్లో కానీ ఆ కారమే పడుతుంది. మెజర్మెంట్ ఈ చెంబు తీసుకున్నాం మమ్మీ. కలపాలి. ఓకే, దీనికంట హ్యాండ్ యూజ్ చేయాలంట. ఈ గంటతోటి వేస్ట్, హ్యాండ్ యూజ్ చేసి కలపాలంట, అయితేనే అది టేస్టీ ఉంటుంది. హ్యాండ్ పెట్టి కలుపుదామా? నూనె మొత్తం చల్లగా అయిపోయింది. ఆ పచ్చడిని అలా కలుపుతుంటేనే ఆకలి అయిపోతుంది. సో పచ్చడిలోకి నెక్స్ట్ ముక్కలు యాడ్ చేయాలి, మామిడికాయ ముక్కలు. మామిడికాయ ముక్కలకి మంచిగా కారం అవంతా మసాలా అంతా పట్టాలి. సో మంచిగా మనం కలుపుతుంటేనే దానికి టేస్ట్ అనేది మంచిగా తెలుస్తూ ఉంటుంది. చూడండి ముక్కలు వేస్తూ ఉంది నా బిడ్డ. దాని తర్వాత నెక్స్ట్ మొత్తం ముక్కలు వేసేసింది మా మమ్మీ. వేసినాక వీటికి మంచిగా మసాలా పట్టేట్లాగా కలిపి మేము 3 days వరకు దీన్ని డిస్టర్బ్ చేయము. పచ్చడిని ఒక సైడ్కి పెట్టేస్తాము, ముట్టుకోవద్దు కూడా పచ్చడిని. సో 3 days తర్వాత ఏమైనా ఉప్పు ఆయిల్ ఏమైనా తక్కువైతే అప్పుడు మనం సెట్ చేసుకోవాలా. అప్పటి వరకు దాన్ని ఏం టచ్ చేయకుండా చూసుకోవాలా. మిగతా అది ఏమో నెక్స్ట్ అన్నంలో కొంచెం అన్నం వేసుకొని కారం, నా చేతికే ఉన్న కారం మొత్తం అన్నంకి పట్టించేసి తిన్నాం. ఎప్పుడు లేని మా హనీ కూడా వాళ్ళ మామిడికాయ పచ్చడి అన్నం తిన్నాను. బాగుందా పచ్చడా? మరి వాటర్ ఎందుకు తాగుతున్నావు? కారం ఉంటుంది. ఎట్లుందమ్మా మామిడికాయ కారం? ఇలాగే చిన్న చిన్న వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.